నేను ఒక అడ్వకేట్‌ని, స్కాలర్‌ని. ఇక్కడ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిని, వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నా. ఇప్పుడు మేము ఒక ఆ ఇన్సిడెంట్ పైన సెక్షన్ 105లో చాలా ఇబ్బందులున్నాయి. సుప్రీంకోర్టు అమెండ్మెంట్స్ చేయాలని చెప్పాం. ఇప్పుడు హీరో గారు పెట్టిన ప్రెస్ మీట్‌లో కావచ్చు, పోలీసు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి వీడియోస్ కొన్నున్నాయి. వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఈ వీడియోస్ వీటన్నిటిలో కూడా వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ పర్సన్‌లో చనిపోయినటువంటి సందర్భాలు ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక చావుకెళ్తున్నాం, వస్తున్నాం. ఎళ్ళే సమయంలో గాని, వస్తున్న సమయంలో ఆ ప్రాంగణంలో ప్రెమిసెస్ ఆఫ్ దట్ ఏరియా. అప్పుడు మనం నవ్వితే ఎలా ఉంటదండి? ఇప్పుడు ఇలాంటి పరిస్థితే అల్లు అర్జున్ క్రియేట్ చేసిండు. ఇలాంటి పరిస్థితి క్రియేట్ చేసినావు అనంటే నీ మనసులో వచ్చినటువంటి నీ ఫ్యాన్స్ పట్ల ఎలాంటి భావం ఉందని అనుకోవాలా? ఒక ఏసీపీ స్థాయి వ్యక్తి నిన్ను చేరలేదు అనంటే, నీ బౌన్సర్లు ఆపారంటే, ఇది ఖచ్చితంగా అహంకారమే అయితది. ఖచ్చితంగా అహంకారమే అయితది. ఎవడొచ్చినా డైరెక్ట్‌గా మాట్లాడు, నీ సమస్యలు సగం పోతాయి. నువ్వు కొని తెచ్చుకుంటున్నావు పక్కనోళ్ళ చేత. నువ్వు వ్యవహరించిన తీరు వల్ల. ఈరోజు ఆ వీడియోలో చూస్తే నువ్వు లోపల ఉన్నప్పుడే ఆమె అక్కడ చనిపోయింది. నేను మొదట ఇచ్చిన వీడియోలో కూడా మీరు చూడొచ్చు, అభివాదం చేయడానికి వెళ్ళి ఉండొచ్చు అని అన్న. సినిమా థియేటర్‌లోకి వెళ్ళి చీర వరకు కూర్చుంటానంటే ఒక ఏసీపీ వెళ్ళాలి అని అన్నాడు. నిజంగా మీ దగ్గర చట్టాలు బాగా మీకు అనుకూలంగా అమలు జరుగుతున్నాయా అనే ఒక భావన కలిగించే పరిస్థితి ఉంది. వీళ్ళందరూ మీకు చక్కగా అనుకూలంగా వ్యవహరిస్తున్నారా అనేటటువంటి ఉంది. అంత ఏసీపీ స్థాయి వ్యక్తి వస్తే పక్కన పెట్టి నువ్వు పక్కకు జరిగినట్టుగా నిలబడి ఉన్నావు. నువ్వు కలవకుండా నీ వాళ్ళని కలవనీయకుండా చేశారు. మరి ఇలాంటి పరిస్థితి ఉంటే ఎట్లా? ఇది అహంకార ధోరణి కింద వెళ్తుంది కదా. ఇప్పుడు అల్లు అరవింద్ గారు ఏమన్నారు, 15 రోజుల నుంచి ఇంట్లోనే ఉంటున్నాడు, ఎటు పోవట్లేదు. ఏమైంది ఇంట్లో ఉంటే? ఇంట్లో ఉంటే ఏం నష్టం ఏం లేదు కదా, సినిమాలు డబ్బులు వస్తూనే ఉన్నాయి కదా. మరి మీరు చేసే పని ఏంది? అందుకనే మేమేమంటున్నామంటే, ఇప్పటికైనా మీరు మీ తప్పుని తెలుసుకొని 25 crores రూపీస్ మీరు విక్టిమ్ కుటుంబానికి ఇవ్వండి. వాళ్ళు అడగకపోవచ్చు. అరే నీ ఒక సినిమాలో నీకు వచ్చే అమౌంటే 300 కోట్లు కదబ్బా, అందులో పదుల్లో అడుగుతుంది కదా, ఇచ్చేయండి. అమౌంట్ ఇచ్చేస్తే వాళ్ళకి ఏమవుతుంది? పబ్లిక్ డొమైన్లో హీరో అవుతావు. చట్టపరంగా ఒకవేళ కేసు నెగదు. నేను ఫస్టే చెప్పా, ఛార్జ్ షీట్ కెనాట్ బి క్వాష్డ్ అని చెప్పా. కానీ చట్టపరంగా నెగ్గకపోయినప్పటికీ కూడా నువ్వు పబ్లిక్ డొమైన్లో ఎప్పటికీ నిందితుడిగా నిలబడతావు కదా. నీ సినిమా చుట్టానికి వచ్చిన వాళ్ళు కదా, ఇంకా చెప్పాలంటే లిటరల్లీ నీకు బోవ పెట్టడానికి వచ్చిన వాళ్ళు వచ్చి చచ్చిపోయారు. వాళ్ళకి చేసేది ఏంది? నువ్వు ఒక తల్లి చనిపోతే, ఒక తల్లిదండ్రులు ఉంటే ప్రతి ఒక్క కొడుకు, ప్రతి ఒక్క పిల్లలు మహారాజుల్లో పెరుగుతారు వాళ్ళు ఉన్నంతకాలం. వాళ్ళు చనిపోతే అసలు తల్లిదండ్రులే ప్రత్యక్ష దేవుళ్ళు. వాళ్ళ ద్వారానే నీకు అనేక రకాలైనటువంటి అన్నీ జరుగుతాయి నీకు. మరి వాళ్ళు చనిపోతే ఆ స్థాయిలో నువ్వేమైనా తిరిగి చేయగలవా? ఆ కుటుంబానికి చేయలేవు కాబట్టి 10 కోట్ల రూపాయలు ఇవ్వమని ఓయి చేసి డిమాండ్ చేస్తుంది ఈరోజు. అయితే అల్లు అర్జున్ మీద ఈ యొక్క కేసు కూడా సెక్షన్లన్నీ కూడా నాన్ బెయిలబుల్స్, ఇవన్నీ కూడా ఈ సెక్షన్స్. సో మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ప్రభుత్వం ఏమో ఆ బెయిల్ రద్దు చేయడం కోసం వెళ్తుంది మళ్ళీ హైకోర్టు వైపు. ఎట్లా చూస్తారు మరి? వెళ్ళబోతుంది ఈ కేసు? ఇందులో విద్యార్థి నాయకుడిగా నేను మాట్లాడాలి అని అంటే, పబ్లిక్ డొమైన్లో ఆయన నిజంగా వాళ్ళకి 25 crores ఇచ్చేసి, ఈ రష్మిక గారు కూడా 15 లక్షల రూపాయలు ఇచ్చేసి, వాళ్ళు పబ్లిక్ డొమైన్లో ఎప్పుడైతే క్లియర్ అవుతారో ఆటోమేటిక్గా చట్టపరంగా కూడా వాడు క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఇప్పుడు పబ్లిక్ డొమైన్ నుంచి హ్యూజ్గా నీకు రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్లో నువ్వు మంచి చేసినావు అనే భావన పబ్లిక్ మైండ్లోకి వెళ్ళింది అని అన్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు విజేతం అవుతావు. అలా తీసుకెళ్ళగలిగేది ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, లేదా నీ చర్య కావచ్చు. మరి నీ చర్యను నువ్వు సరిగ్గా చూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఒకవేళ ప్రభుత్వం బెయిల్ని రద్దు కోసం అంటే కింది కోర్టులో బెయిల్ రద్దు కోసం వాళ్ళు అప్లై నెల రోజుల లోపల కింది కోర్టులో బెయిల్ కోసం వెళ్ళమన్నారు. కింది కోర్టులో బెయిల్ కోసం వెళ్ళేటప్పుడు రద్దు చేయమని ఒకవేళ ప్రభుత్వం వెళ్తుంది. యాజ్ యూజువల్గా లీగల్ పొజిషన్లో ఎలా ఉంటుంది అంటే ప్రాసిక్యూట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళని మనము తీసుకొచ్చి ఎగ్జామిన్ చేయాలా. సో కేసుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇన్వెస్టిగేషన్ గోయింగ్ ఆన్ అవుతుంది కాబట్టి కొంచెం ప్రభావితం అవుతారు సాక్షులు అని చెప్పి క్యాజువల్గా వాళ్ళు హైకోర్టులోనే కాదు, నార్మల్ కోర్టులో కూడా వాళ్ళు బెయిల్ రిజెక్ట్ చేయమని చెప్పి మెమోస్ చేస్తారు. వాళ్ళు పోలీస్ తరపు నుంచి వాళ్ళు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా వాళ్ళు రిప్రజెంటేట్ చేస్తారు. సో ఎలా చేసినప్పటికీ నీకు భోజనం పెట్టేటటువంటి వ్యక్తి వచ్చి చనిపోయినప్పుడు నువ్వు వ్యవహరించాల్సిన తీరు వేరే. నీకు చెప్పే వాళ్ళన్నా తప్పు చెప్పుండొచ్చు. మీరు మీడియా ఛానల్లో మాట్లాడారు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. ఈజ్ దేర్ ఎనీ పేపర్, ఈజ్ దేర్ ఎనీ ఇన్స్ట్రక్షన్స్ టు మీ టు హౌ టు బిహేవ్ విత్ మీడియా ఆర్ హౌ టు టాక్ విత్ ది సొసైటీ? ఏమైనా ఉందా? వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఇట్ ఈజ్ ఇన్నర్ అర్థమైపోతుంది కదా, సెన్స్తో పనిచేయాల్సినటువంటి విషయాలు కదా. ఎప్పుడైతే నువ్వు ప్రజలకు దగ్గరగా ఉంటావో, ప్రజలకి కనెక్టివిటీగా ఉంటావో అప్పుడు ఆటోమేటిక్గా నీ సమస్యలు అన్నీ తెలిసి వస్తాయి కదా. నేను ఒకనొక దశలో పోలీసు వారి మీద కూడా కేసు చేయాలని చెప్పాను, సెక్షన్ 105 ప్రకారంగానే అడిగినండి. నేను
మరి ఈరోజు మాట్లాడుతున్నాం అని అంటే అక్కడ వాళ్ళు కూడా వాళ్ళ నిజాన్ని బయటికి చెప్పారు, అక్కడ ఉన్నటువంటి వీడియోస్ కూడా వాళ్ళు బయటికి తీశారు. సో ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోతే ఇంకొక వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయి కోమాలోకి వెళ్ళిపోయారని చెప్తున్నారు. 2 ప్రాణాలు అంటే నీకు 300 కోట్ల రూపాయలు రావాలి, 2 ప్రాణాలు పోతే పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది అని అంటే ఎట్లా? అది కాదు కదా హీరోయిజం అంటే. దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయరు కదా. ప్రజలను ఎప్పుడు కూడా పిచ్చోళ్ళలాగానో లేకపోతే ఎర్రోళ్ళలాగానో చేసి ఈ సమాజం నడిపించాలి అనే ఉద్దేశం మేధావులు ఎవరు ఉండరు కదా. మేధావులు సమాజం, విద్యార్థి సమాజం ఉండదు కదా. దాన్నే మేము ఇక్కడ తెలియజేస్తున్నాం అట్లా. కాబట్టి ఇకనైనా ఆయన పద్ధతి మార్చుకొని వాళ్ళకి 25 కోట్ల రూపాయలు ఏం తప్పు లేదండి. సెక్షన్ 105 118 ఉన్నట్లుంది, 118 క్లాస్ 1 ఉన్నట్లుంది. ఇందులో మీరు విక్టిమ్ పర్సన్లు కలిసినంత మాత్రాన మీకు వచ్చే నష్టం ఏమీ లేదు. యాజ్ యూజువల్గా హైవే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కోర్టుకు వచ్చేస్తుంది ఛార్జ్షీటు. మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఏమీ ఉండదు, అదంతా వేరే ఇష్యూ ఉంటుంది. మీరు వెళ్ళి కలిస్తే ఏం నష్టం ఏం లేదు. మరి మీకు ఏ అడ్వకేట్ చెప్పారో నాకు తెలియదు, ఎవరు రాంగ్ బ్రీఫ్ చేస్తారో నాకు తెలియదు, ఇబ్బంది ఏం లేదు. మరొక మాట కూడా చెప్తున్నా, నేను ఫస్టే చెప్పిన ఎఫ్ఐఆర్ క్వాష్ అవ్వదు ఇందులో అని చెప్పిన వేరే వీడియోలో కూడా. కాబట్టి ఇది వెరీ క్లియర్ ఉంది. ఇకనైనా సరే వెళ్ళి ఆ కుటుంబానికి కావాల్సినటువంటి అమౌంట్ ఒక 25 crores రూపాయలు మీ దాంట్లో నుంచి ఇవ్వండి, హీరోయిన్ తరపు నుంచి కూడా ఇప్పించండి. ఖచ్చితంగా పబ్లిక్ డొమైన్లో మీరు పర్వాలేదు, ఆయన చేసిన దానికి ఆయన చేయలేదనే గుర్తించే ఆలోచన అయినా ప్రజలు చేస్తారు. ఎందుకంటే నువ్వు పశ్చాత్తాప హృదయంతో ఎప్పుడైతే ప్రజల పట్ల నువ్వు ప్రవర్తన చేస్తావో అప్పుడు ఆటోమేటిక్గా ఆ పశ్చాత్తాపంతోనే ఉన్నవాడికి పాపాలు పోయినట్టు ప్రజలు ఆటోమేటిక్గా గుర్తిస్తారు నిన్ను. ఆ పరిస్థితి తెచ్చుకో నువ్వు అని నేను కోరుతున్నాను నేను విద్యార్థి జేఏసీ తరపు నుంచి. సో ఈ యొక్క కేసులో అల్లు అర్జున్ నిందితుడు అని హైకోర్టు తేలిస్తే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది? యాక్చువల్గా ఇప్పుడు నన్ను విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిని నేను. అంటే నేను మీకు అడ్వకేట్గా కూడా తెలుసు కాబట్టి మీరు అడుగుతున్నారు చెప్తున్నాను. సెక్షన్ 105లో 1 నుంచి 5 సంవత్సరాల నుంచి ఇట్ మే ఎక్స్టెండ్ టు ది 10 years అనేది ఉంటుంది. 10 సంవత్సరాల లోపల కూడా దీన్ని పెంచవచ్చు. అలాగే సెక్షన్ 11 క్లాస్ 1 కూడా అదే విధమైనటువంటి సెక్షన్. సో హైకోర్టులో రాదండి కేసు, కింది కోర్టులోనే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్గా మన సీనియర్ సివిల్ జడ్జి దగ్గర కానీ సీనియర్ క్రిమినల్ జడ్జి దగ్గర కానీ విచారణ జరుగుతుంది. ఇది సెషన్స్ కోర్ట్ అంటారు. సెషన్స్ కోర్టులో విచారణ జరుగుతుంది. ఈ సెషన్స్ కోర్టులో విచారణ జరిగేటటువంటి ఈ కేసులో వాద ప్రతివాదాలు పూర్తయితే నిరూపించబడితే అతనికి శిక్ష వేయబడుతుంది. అది కూడా కింది కోర్టులోనే. అతను అప్పీల్ చేసుకోవడానికి మళ్ళీ హైకోర్టు ఉంటుంది, సుప్రీంకోర్టు ఉంటుంది. సరే వాట్ ఎవర్ ఇట్ మే బి, కేసులో అయితే మీరు మొన్నే చూసారు కింది కోర్టుల్లో బెయిల్ రాలేదు. సో ఈ విధంగా ఉంటుంది పరిస్థితి. మరి ఆ విధంగా మీరు దాన్ని ఎదుర్కొంటారా? మీరు చేసినటువంటి ఒక పని ద్వారా ఈరోజు సినీ ఇండస్ట్రీకి మొత్తానికి దెబ్బ తగిలే ప్రమాదం కూడా మీరే తీసుకొచ్చిండ్రు. మరి వారందరికీ రాబోయే రోజుల్లో మరి మీరే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నీ పద్ధతి ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా మేము చెప్పినట్టుగా వాళ్ళకి కావాల్సిన అమౌంట్ ఇవ్వకపోతే 1500 మందితో నీ ఇంటికి వస్తాం, నీ ఇంటి ముందు నిలబడి ప్రశ్నిస్తాం. అప్పుడు ఏం సమాధానం చెప్తావు చూడాలి. సో మరోవైపు చూసుకుంటే అల్లు అర్జున్కి ఏమో అలా ఒక్క రోజులోనే రిమాండ్లోకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ బెయిల్ కూడా మళ్ళీ మంజూరు చేయడం జరిగింది. సో సామాన్యుడికి మాత్రం ఇటువంటి న్యాయం జరగట్లేదు కదా, ఎట్లా చూస్తారు మరి దీన్ని? చాలా దారుణమైనటువంటి సంఘటన. చాలామంది ఇప్పటికీ కూడా జిల్లా న్యాయ సహకార సంస్థ ద్వారా బెయిల్ పెట్టుకోవడం కోసం చూస్తున్నారు. ఒక చిన్న థెఫ్ట్ కేసులో వెళ్ళిన వాళ్ళు, ఒక 326లో వెళ్ళిన వాళ్ళు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి సెక్షన్ 119 వస్తుంది, వీటి ప్రకారంగా వెళ్ళినటువంటి వాళ్ళు 5-6 నెలలు సంవత్సరాల పాటు కూడా జైల్లో మగ్గుతున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ష్యూరిటీ పెట్టాలా, బెయిల్ అప్లై చేయాలా, ష్యూరిటీ పెట్టాలా, ష్యూరిటీ పెట్టి బయటికి తీసుకురావాలి. చాలామంది అలాగే ఉన్నారు. కింది స్థాయి ఉన్నటువంటి ప్రజలకు మాత్రమే శిక్షలు అనేటటువంటి భావన ప్రజలకు బాగా వెళ్తుంది. ఎందుకు అనంటే వీళ్ళకు ఉన్నటువంటి ధనబలంతో అన్ని యంత్రాంగాలని నడిపిస్తారు, నడిపించి ముందుకు తీసుకెళ్ళి లబ్ధి పొందుతున్నారు అనేది భావన జనంలోకి వెళ్తుంది. ఈ భావన జనంలోకి వెళ్తున్నప్పుడే నీ ప్రవర్తన అనేది కనుక పశ్చాత్తాప హృదయంతో ఉంటే జనం అటు జ్యుడిషియరీ వ్యవస్థను కానీ న్యాయం వాళ్ళకే అందుతుందనే మాట మాట్లాడరు, ఇటు ఈ విషయం మాట్లాడరు. కానీ నువ్వు అక్కడ ఎంజాయ్ చేస్తావు, ఇక్కడ ప్రజలకు దూరంగా ఉంటావు కాబట్టి ఈ విధమైనటువంటి విమర్శలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం వస్తుంది నీకు. అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేయడం జరిగింది ఒక నాయకులు కానీ. సో మరో పక్క ఆరోపణ ఏమని వినిపిస్తుందంటే వాళ్ళు ఓఏజీకి సంబంధించిన వాళ్ళు కాదు, ఆకతాయిలని కూడా ఒక ఆరోపణ వినబడింది. ఏది నిజం ఉందంటారు? యాక్చువల్గా ఓయూజేసీలో దేర్ ఆర్ మెనీ పొలిటికల్ పార్టీస్, ప్రెజర్ గ్రూప్స్ ఆర్ దేర్. ఇక్కడ ఎన్నో రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రెజర్ గ్రూప్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. అవే విద్యార్థి సంఘాలు. సమ్టైమ్స్ ఏమవుతుంది అని అంటే ప్రజలకు సంబంధించినటువంటి ఒక విషయం ఏదైనా ఒక పబ్లిక్ డొమైన్లో నష్టం జరుగుతున్నటువంటి ఒక మ్యాటర్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే టిల్ ది స్టార్టింగ్ 2008 నుంచి కూడా
విద్యార్థులందరూ ఆల్ గ్రూప్స్లో ఉన్నటువంటి అన్ని పార్టీస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక గ్రూప్గా ఎమర్జెంట్ దాన్ని జేఏసీగా పెట్టుకుని విద్యార్థి సమస్యలే కావచ్చు ప్రజల సమస్యల మీద పోరాడుతున్నారు. మొన్న వెళ్ళిన వాళ్ళు కూడా నాగరాజు గౌడ్ తమ్ముడు వీళ్ళందరూ కూడా యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళే. వాళ్ళు యూనివర్సిటీలో పిహెచ్డి స్కాలర్స్, వాళ్ళు చిన్నవాళ్ళు కాదు, ఏదో ఇంటర్మీడియట్ చదువుకొని హీరో అయినోడు కాదు. అందరూ కూడా పీజీలు కంప్లీట్ చేసి పిహెచ్డీలు ఫినిష్ చేయడానికి దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు. సో అందులో క్వశ్చనే లేదండి. జేఏసీ ఇట్ విల్ బి కంటిన్యూడ్ టిల్ ది ఎండింగ్ ఆఫ్ ది సొసైటీ ప్రాబ్లమ్స్ ఎండ్ అయ్యేంత వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులు అనేక వ్యక్తులు వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు వేరుగా ఉన్నప్పుడు జేఏసీగా పనిచేసి ఆ సమస్యలు సార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తారండి. చీఫ్ మినిస్టర్ పేరు అనేది మర్చిపోయాడు. సో ఇది సీరియస్గా తీసుకొని రేవంత్ రెడ్డి ఇలా ఏమైనా చేస్తున్నాడా, తనని ఏమన్నా చెయ్యాలనే వ్యక్తిగతంగా ఇది ఇబ్బంది పెట్టాలని చేస్తున్నాడు అని చూడొచ్చా? ఇప్పుడు యాక్చువల్గా నేను రేవంత్ రెడ్డి గారికి సమర్థిస్తూ మాట్లాడుతున్నాను ఎట్టి పరిస్థితుల్లో అనుకోవద్దు. నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు మల్లారెడ్డి గారు ఉన్నారు. అరే బామ్మర్ది బే సాలే అని మాట్లాడండి. ఆయన ఏమైనా అరెస్ట్ చేయించుండా? రేవంత్ రెడ్డి గారు? అలాంటి సినారీ ఏమైనా రేవంత్ రెడ్డి గారికోనో అల్లు అర్జున్ గారికి ఉందా? ఇప్పుడు కేసీఆర్ గారైనా కేటీఆర్ గారైనా ఈ రాష్ట్రంలో ఒక ఫెమిలియర్ పర్సన్స్. రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక ఫేమస్ నౌన్ పర్సన్స్. వీళ్ళు నాట్ ఓన్లీ దిస్ సొసైటీ, నాట్ ఓన్లీ దిస్ స్టేట్, దే ఆర్ ఆల్సో నో ది ఆల్ ఓవర్ ఇండియా. ఒక భారతదేశ వ్యాప్తంగా తెలిసినటువంటి వ్యక్తులు. నాకు తెలియదంటే తెలియదని కూడా అనలేదు ఆయన, అట్లేం అనలేదులే, కానీ కొంచెం గ్యాప్ ఇచ్చింది. ఆ గ్యాప్ ఇచ్చి మాట్లాడతాం అనేది ఏంటంటే చిన్న స్థాయి వ్యక్తుల విషయం కాదు కదా, అది నీ విజ్ఞతకు వదిలేస్తున్నాం మేమైతే. అదైతే కరెక్ట్ కాదు, నీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. పేరు చెప్పలేదని కానీ చెప్పిండి పేరు. ఆయన ఆ గ్యాప్ ఇవ్వడం అనేది కూడా అది నీ విజ్ఞత, ఇది నువ్వు పెద్దవాళ్ళతో వ్యవహరించే విధానం ఇదేనా అనేది ఒక నీ విజ్ఞతకు సంబంధించిన విషయం. ఇది దాన్ని ఆ విధంగా చూడాలి. ఇక రేవంత్ రెడ్డి దాన్ని దృష్టిలో పెట్టుకున్నానంటే ఇందాక మల్లారెడ్డి గారిని మరి ఆమె విషయానికి వస్తే మల్లారెడ్డి గారిని వాడికి ఊరేయాలి, మరి వేసాడా? లేదు కదా. సో దీన్ని కలిపి చూడొద్దు. అట్లా అని చెప్పి మమ్మల్ని ఆయన మేము ఎవరికో సపోర్ట్ చేసినట్టుగా కూడా మీరు చెప్పొద్దు. దాన్ని వివరించి చెప్పండి మీడియా వాళ్ళు, మీరు కూడా వెరీ క్లియర్ ఉంటుంది అప్పుడు విషయం. సో ఆయన తీసుకున్నటువంటి మ్యాటర్లో అక్కడ ఉన్నటువంటి పోలీస్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్టున్నారు. ఎస్పెషల్లీ ఒక ఏసీపీని కూడా పోనీకపోవడం అనేది చాలా దారుణం. వాళ్ళు ఏసీపీ అంటే ఏంటంటే ఒక 5-6 పోలీస్ స్టేషన్లు ఆయన కింద ఉంటాయి. అంటే సిఐలు ఉంటారు, 5-6 సిఐలు. అంటే ఒక్కొక్క పోలీస్ స్టేషన్ నుంచి ఆయనకి ఎంత ఫోర్స్ ఉంటుంది, ఎంతమందిని తీసుకొచ్చి గుంజుకుపోవచ్చు చెప్పండి. సో ఇటువంటి ఈ కలవకపోవడం అనే నేచర్ ఉంది చూసారా, అలా ఉన్నప్పుడు మీరు సినిమాలు బంద్ చేసుకుని మూసుకుని ఇంట్లో కూర్చోండి. ప్రజల్ని జనాల్ని కలవను, లేకపోతే ఇలా పోలీసులు వస్తే కలవను అనే మైండ్ సెట్ ఉంటే మూసుకుని ఇంట్లో కూర్చోండి. అప్పుడు ఎవడు రాడు, మిమ్మల్ని ఎవడు కలవడు. ఇది పరిస్థితి. సో ఆ రోజు సంధ్యా థియేటర్లో ఆ రోజు రాత్రి ఘటన జరిగింది. ఆ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయింది. చనిపోయిన తర్వాత కూడా మన పోలీసులందరూ కూడా వెళ్ళి అల్లు అర్జున్కి చెప్పడం జరిగింది, మీరు వెళ్ళిపోవాలి, ఇప్పుడు తక్షణమే మీరు వెళ్ళిపోవాలంటే కూడా అల్లు అర్జున్ ఏమని అన్నాడని వచ్చిందంటే మా సినిమా అయిపోయింది, నేను ఉంటాను అని చెప్పడం జరిగింది. సో ఎట్లా చూస్తారు మరి దీన్ని? ఇక్కడ ఏంటంటే నీ వ్యక్తిగత లిబర్టీని ఎవరు దెబ్బతీయరు. కానీ నువ్వు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలా, నా పోలీస్ కార్ప్స్ వచ్చారు, దే ఆర్ గివింగ్ ది ఇన్ఫర్మేషన్ టు ది సిచ్యువేషన్. అక్కడ ఏం జరిగింది అనే సిచ్యువేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ నీకు ఇస్తున్నారు. ఒక పర్సన్ చనిపోయినరు అని అన్నప్పుడు వెంటనే నువ్వు వ్యవహరించాల్సిన తీరు వేరే ఉంటుంది. నువ్వేమంటావు, నువ్వు తెల్లవారి తెలిసింది అంటుంది. రాత్రి తెలిసింది నేను ఇంటికి వచ్చిన తర్వాత అన్న ఒకంత కన్సిడరబుల్ అవుతుందేమో, కానీ తెల్లవారు నాకు తెలిసిందనే స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా ఏమవుతుందంటే జనాల్లో విముఖతను తీసుకొస్తాయి. ఒక వర్గం నిన్ను డిఫేమ్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చేమో, నీ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా, కానీ ఇక్కడ ప్రజలకు ఎవరికి అలాంటి ఆలోచన ఉండదు. కానీ మనం ఏం చేయాలి అని అంటే ఉన్న ఏ అవకాశం అయినా సరే మంచిగా సద్వినియోగం చేసుకోవాల్సినటువంటిది ఉంటుంది. అక్కడ చనిపోయినరు అని అంటే ఏంటంటే ఇంకా క్రౌడ్ ఎక్కువ గ్యాదర్ అవుతుంది అక్కడ. ఇంకోటి ఏంటంటే చుట్టుపక్కల కొన్ని కోచింగ్ సెంటర్స్, హాస్టల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. క్రౌడ్ గ్యాదర్ అవుతుంది అనే పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేయాలి అని అంటే వీ హ్యావ్ టు మూవ్ ఆన్ అనమాట, లెఫ్ట్ అయిపోవాలి అక్కడ నుంచి. ఆ పరిస్థితి నువ్వు తీసుకోలేదు కాబట్టే మేము కూడా ఇప్పుడు మొదలుపెట్టినాం. నేను మొదలు చేసినటువంటి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా కరెక్ట్గా ఇచ్చాను, సెక్షన్స్ సంబంధించిన విషయంలో కూడా కరెక్ట్గా చెప్పాను. సో ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతులు మానేసుకొని తెలియదు లేకపోతే నాకు ఎవరు చెప్పలేదు అంటే నీ పక్కన ఉన్న వాళ్ళని అడుగు, వాళ్ళకి ఏమి ఇస్తున్నావు అడుగు, ఎందుకు పెట్టుకున్నావు అడుగు.
లేకపోతే నువ్వే నేరుగా ఇంటరాక్ట్ అవ్వు, సరిపోతుంది. నీ వెనకాల ఒక నలుగురు అవసరమా, ఓ 10 మంది అవసరం. వాడికి చెప్పి వాడు ఇంకోటి చెప్పి వాడు ఇంకోటి చెప్పడం ఏందా బాబు, నీకు దాకా రావాలిగా. అదే నీ ఇంట్లో నీ భార్య విషయం దాగిందనుకో, మరి ఆ విషయం ఎవడు చెప్తుడు, ఇంకోటి చెప్పాలా. నేరుగా ఆమె ఫోన్ చేసినప్పుడు ఎత్తితే తెలుస్తుంది నీకు అప్పుడు బాధ ఏందనేది. వెంటనే నువ్వు రియాక్ట్ అవుతావు కదా డైరెక్ట్గా. వాడు చెప్పి వాడిదొకటి వీడిదొకటి కాదు. మంచి వినడం కోసం, నీకు మంచి చేయడం కోసం, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఉండాలి తప్ప, గ్యాప్ చేయడం కోసం, నేను ఇన్ఫర్మేషన్ దూరం చేయడం కోసం నువ్వు జనాలను పెట్టుకుంటే ఏం ఉపయోగం ఉంటుంది. సెలబ్రిటీలు అందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తున్నారే కానీ ఇప్పుడు బాధితురాలు అలాగే తన కొడుకు తేజస్ ఇప్పుడు క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు, తన ఇంటికి హాస్పిటల్కి అయితే వెళ్ళట్లేదు, ఎందుకు వెళ్ళట్లేదు అని రేవంత్ రెడ్డి ఇటువంటి ప్రశ్న ఇస్తారు. ఇది ఎలా చూడొచ్చు? ఇప్పుడు చట్టం పరిధిలో చూసే విషయం కాదు ఇది. పబ్లిక్ డొమైన్లో ధర్మం ప్రకారంగా ఏంటంటే, నీ కిందకే చెప్పాను కదా, నీకు భోజనం పెట్టేటోడు పోయిండు, నువ్వు వెళ్ళి చూడాలా వద్దా, న్యాయం ప్రకారం అదే మాట్లాడి ఉండొచ్చు ఆయన. అంతవరకే తీసుకోవాలి దాన్ని. అది ఆ విధంగా తీసుకొని ఆలోచన చేయాలి. నువ్వు వెళ్ళి చూడలేదు అని అంటే ఏంటంటే, సినిమా వాళ్ళకి ఏంటంటే వెళ్ళి చూస్తే తగ్గిద్దేమో, నేనేం మాట్లాడితే నా క్రేజ్ తగ్గుద్దేమో అనే ఫీలింగ్ ఉంటుంది. దాన్ని అలా పెట్టుకోకుండా ఏం మాట్లాడితే నా క్రేజ్ పెరుగుతుంది, ఏ విధంగా జనంతో ఇంటరాక్ట్ అయితే నేను మంచి అవుతాను అనే దాన్ని పెట్టుకో, నువ్వు బాగుపడతావు. నువ్వు అది చేయకపోవడం వల్లనే నువ్వు వెళ్ళి చూడలేదంటే చూడలేదు కాబట్టి చూడలేదు అన్నాడు. అందులో సెక్షన్ 105లో కానీ 118లో కానీ నేను వెళ్ళొద్దని, నువ్వు వెళ్తే మళ్ళీ తప్పు అని చెప్పి ఇంకోటి ఏం చేయడానికి ఏమి ఉండదు. ఒకవేళ కొంతమంది అడ్వకేట్లు చెప్పొచ్చు, నువ్వు వెళ్ళి వాళ్ళని బెదిరిస్తున్నావు, ప్రొవోకేట్ చేస్తున్నావు, అది ఉండదు కదా. మీడియా ఉంటుంది కదా, తోడుగా మీడియా ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు ఆమె చనిపోయినప్పుడే నువ్వు అక్కడే ఉన్నావని మీ వీడియో విజువల్స్ మేమందరం చూస్తేనే కదా ఈరోజు స్పందన వచ్చింది. సో ఈరోజు అవకాశం ఉంది కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం ఏం లేదు. రాంగ్ ఫీడింగ్ తీసుకుంటున్నావు చెప్తున్నా కదా. రాంగ్ ఫీడింగ్ తీసుకుంటున్నావు, రాంగ్ ఫీడింగ్ చేసే వాళ్ళే ఉన్నారు వ్యవస్థలో నీ చుట్టుపక్కల. అటువంటి వాళ్ళని పెంచి పోషించుకుంటున్నావు, నువ్వు ఆడే కూర్చుంటున్నావు. మరి ఇది అహంకార ధోరణికే దారి తీస్తుంది కదా. ఇది కళ్ళు నెత్తికెక్కిని అనే పరిస్థితికే దారి తీస్తుంది కదా. దీని నుంచి బయటపడు నువ్వు అని చెప్తున్నాం మేము. ఖచ్చితంగా యూనివర్సిటీ జేఏసీ నుంచి మరొకసారి చెప్తున్నాం, నువ్వు ఖచ్చితంగా చనిపోయిన ఆ కుటుంబానికి పశ్చాత్తాప దూరంలో 25 కోట్లు, ఆమె 15 లక్షల రూపాయలు ఇచ్చేయాలి. ఇది వాళ్ళకు పూర్తి స్థాయి న్యాయం ఏమీ కాదు, కానీ పబ్లిక్ డొమైన్లో శిక్షించకుండా ఉండడానికి నీకు ఒక అవకాశం అని నేను తెలియజేస్తున్న సందర్భం. సో చివరిగా ఎట్లా చెప్తారు మరి ఈ యొక్క ఇష్యూ పైన? మరి జాతీయ స్థాయిలో ఈ యొక్క ఇష్యూ అనేది జరుగుతుంది. సో చివరిగా ఏమని చెప్తారు మరి మీరు? సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మానవ సంబంధాలు పెట్టుకోండి. అంటే మానవ సంబంధాలు పెట్టుకోండి అంటే మనుషులు, సొసైటీ పేరు మీదనే డబ్బు సంపాదిస్తున్నారు కదా. ఎవరేంటనేది తెలుసుకొని ప్రవర్తించండి. మనం ఎవరి ముందు, ప్రజల ముందు, మనకు భోజనం పెట్టేవాడి ముందు మనం ఎలా ప్రవర్తించాలి అనేది నేర్చుకోండి. దాంతో ఇక మీకు ఎవ్వడు ఏమీ అనే పరిస్థితి ఉండదు. అది లేకుండా ఎప్పుడైతే మీరు దూరంగా మనం సపరేట్ యాటిట్యూడ్ అనే ఒక దాన్ని బిల్డప్ చేసుకొని పోతామో అప్పుడే ఇవన్నీ వస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. అద్దాల మేడలో ఉంటున్నాం కదా, ఆ అద్దాలకు మోసుకొచ్చేవాడు చచ్చిపోతే మనం స్పందించే విధానం తేడా ఉంటే అద్దాల మేడ కూలిపోయింది అనేది గుర్తుపెట్టుకోండి.